అయితే చాలా బాగుంది. ఇదైతే పొద్దున్న అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. వంట అయితే స్టార్ట్ చేయాలి పిల్లలకి బాక్సెస్కి, దానికి ఇదే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను. కానీ కాకరకాయ ఫ్రై అని అడుగుతుండే కదా, కాకరకాయ ఫ్రై అనమాట. స్నాక్స్ లాగా తినేసేయచ్చు మంచిగా. పప్పుకి దానికి నంచుకోవడానికి కూడా వస్తుంది. అలాగే మంచిగా ఒక బౌల్లో వేసుకొని కూడా తినవచ్చు. మా పిల్లలతో బౌల్లో వేసుకొని అయితే తినేస్తున్నారు దీనిని. ఇదైతే నేను చేశాను. రెసిపీ కావాలంటే అడగండి, నేను షేర్ చేస్తాను నెక్స్ట్ టైం. ఈరోజు అయితే నేను పిల్లలకు మా ఆయనకి బాక్స్ కోసం అయితే మునగాకు పప్పు అయితే పచ్చిపీసి వేసి అయితే చేస్తున్నాను. ఆ మునగాకు పప్పు ఎలా చేస్తారో రెసిపీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మునగాకు పప్పు కోసం అయితే నేను 1 కప్పున్నర కందిపప్పు అయితే తీసుకొని కుక్కర్లో వేసుకొని దాన్ని నీట్గా అయితే కడిగేసి అయితే పెట్టుకోవాలి. పప్పు అయితే నీట్గా కడిగేసినాం. ఇందులోకి ఇప్పుడు ఇంకా కావాల్సినవన్నీ వేసేసుకున్నాం. ఇంకా ఏమైంది, గుడ్డు వీడొచ్చి మళ్ళీ వండుకునింది. కూచు ఏనాను పండుకోవాలని ఉందో, స్కూల్ ఉంది కదా అట్లా అనిపిస్తుంది. సాటర్డే సండేస్ అయితే మనకు అందరికన్నా ఫస్ట్ మేలుకి వచ్చేసి టీ పెట్టుకొని కూర్చొని జోలు పెట్టుకుంటూ కూర్చోవాలి కదా. స్కూల్ ఉన్నప్పుడేమో రాదు వస్తుంది. స్కూల్లో అవును. పొద్దున్నే కూడా మొత్తం మూడం వేసుకొని అయితే ఉంది, కానీ వర్షం అయితే పడతలేదు. మూడం అయితే ఫుల్ వేసుకుని ఉంటుంది, వర్షం అయితే పడదు అస్సలు. లేచినావా? గుడ్. కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాలు ఒక 2 లేకుంటే 3 చాలే. పప్పుగా అయితే పప్పు నీళ్ళు పట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసినాం. మనం ఆనియన్స్ అవి పచ్చిమిర్చి టమాటోస్ అవన్నీ కట్ చేసుకునే లోపు మనకి ఇదైతే వేడవుతుంది, టైం వేస్ట్ కాకుండా. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. On we'll go.
పప్పు అయితే పొంగు వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు నేను మీ రుచికి తగ్గట్టుగా కారం, అదే పచ్చిమిరపకాయలు, రెండు టమాటాలు, ఒక ఉల్లిగడ్డ ముక్కలుగా కట్ చేసుకున్నా. తర్వాత దీంట్లోకి పసుపు, ఇందులోకి నూనె ఎందుకు గ్రీన్ కలర్ ఉందంటే నిన్న కాకరకాయలు ఫ్రై చేస్తుంటే దీని ఆయిల్లోనే, కాబట్టి నూనె అనేది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది, ఏం కాదు. కడిగి పెట్టుకున్న మునగాకుని పప్పులో వేసేయాలి. ఇప్పుడు మునగాకు అయితే వేసేసుకున్నాం. మీకు ఇది ఇప్పుడు విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నాకైతే వచ్చేసింది. ఎన్ని విజిల్స్ అంటే 5 విజిల్స్ పెట్టుకుంటాం. మీకు ఎన్ని విజిల్స్ పుట్టు అన్ని విజిల్స్ అయితే పెట్టుకునండి. కొన్ని ఉల్లిపాయలు ఇలా కచ్చపచ్చ దంచుకున్నట్టు తిరగవాతలోకి. తర్వాత నేను ఒక 2 నిమ్మకాయలు అయితే జ్యూస్ పిండుకుంటున్నాను. మీరు చింతపండు కలిస్తే చింతపండు కూడా వేసుకోవచ్చు. పిల్లలకు స్నాక్స్ బాక్స్ కోసం అయితే అంటే ఒక డ్రాగన్ ఫ్రూట్, ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి హాఫ్ ఇద్దరికి పెట్టేస్తుంది అనమాట. అదేంటో కానీ ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తెచ్చినాయి ఎప్పుడు చూసినా పింకే వస్తుంది కానీ ఆ వైట్ కలర్ రాదు. ఆ వైట్ కలర్ వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ అది ఎలా ఉంటాయి అంటే ఆ 2 పింక్ కలరే ఉంటాయి కదా పైనుంచి చూస్తే, కానీ అవి లోపల చూస్తే ఎప్పుడు చూసినా పింకే వస్తుంది. మాకి వైట్ కలర్ ఒక్కసారి రాదు. వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ని ఎట్లా గుర్తుపట్టాలి, ఎలా తీసుకోవాలి, మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. పప్పు అయితే 5 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే గాలి అంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే చూస్తే పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దాంట్లోకి మీకు ఒకవేళ కావాల్స్తే వేడి నీళ్ళు పక్కకు పెట్టుకోండి. పల్చగా కావాల్సిన పల్చగా లేదు తిక్కుగా ఉంచుకుంటా అంటే అలానే వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. నేనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి పప్పులోకి అయితే మీకు రుచికి సరిపడ ఉప్పు, మనం ఫస్ట్ స్టార్టింగ్లో అస్సలు వేయలేదు దాంట్లో ఉప్పు. తర్వాత మీకు నిమ్మకాయ వద్దనుకుంటే చింతపండు జ్యూస్ వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొంచెం పప్పు ఫస్ట్ రామేసిన తర్వాత లాస్ట్కి నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకోవచ్చు. మేము ఒకవేళ చింతపండు జ్యూస్ వేసుకోవాల్సి వస్తే ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. పప్పు మెదిపేటప్పుడే చింతపండు జ్యూస్ ఒకవేళ వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోండి. లెమన్ జ్యూస్ కావాలంటే పప్పు మెదిపిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. I don't wanna miss a beat, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to. ఇంకా పప్పులోకి అయితే పోపు వేసుకోవడానికి ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా ఆ ఎల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొన్ని ఆవాలు, జీలకర్ర,
వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు చిటపట అన్న తర్వాత ఇంకా పోపు అయితే రెడీ అయినట్టే. పోపుని మనము పప్పులో వేసి వెంటనే క్యాప్ పెట్టేసేయాలన్నమాట. అప్పుడు ఆ పప్పులో ఉన్న స్మెల్ అరోమా అంతా మంచిగా మనకు పప్పులోకి పట్టి మంచిగా పప్పు అనేది మంచిగా టేస్టీగా అయితే ఉంటుంది. Ever trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go.